హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ మొక్కను చూసారా? ఇక్కడ చూడండి. ఇది ఈరోజు వినాయక చవితి కాబట్టి ఈ మొక్కను వినాయకుడికి ఇది పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈ 2025లో వినాయక చవితి జరుపుకున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, చూడండి, వినాయక చవితికి 21 చెట్ల యొక్క పత్రాలు ఖచ్చితంగా వినాయకుడికి సమర్పిస్తారు. అంటే వాటిలో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట, ఈ మొక్క. కానీ ఇది మామూలుగా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఈ మొక్క నేమ్ అనేది వస్తుంది. కానీ మనం రియల్గా దీని పేరు నేను నా చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ఈ చెట్టును, కానీ దీని పేరు అనేది నాకు తెలియదు. ఫ్రెండ్స్, మామూలుగా యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అది సైంటిఫిక్ నేమ్ అట్లా వస్తాయి. కానీ మనము దీని రియల్ నేమ్ అనేది తెలీదు. ఇదే ఫ్రెండ్స్, నేను ఎందుకు పీకుతున్నానంటే వినాయకుడికి దీన్ని సమర్పించేదానికి నన్ను కొంతమంది పెద్దవాళ్ళు అడిగినారనమాట. నా తెచ్చివ్వండి అని. పల్లెల్లో ఎక్కువగా ఉంటుంది కదా ఇది, అందుకు అడిగినారు. సరే, వాళ్ళ మాట ఎందుకు కాదనాలని అని నేనైతే ఈ మొక్కను తీసుకెళ్తున్నాను. అంత ముళ్ళులతో ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది నేను చేతితో తెంపేదానికి దీనికి ముళ్ళులు అయితే ఎక్కువగా ఉన్నాయి. అందుకు నేనైతే చేతితో తెంపలేకుండా దీన్ని కట్టెతో తొక్కేస్తాను. అది వచ్చేసింది. మరి ఈ మొక్క ఇదే అంట మెయిన్ ఇంపార్టెంట్. అన్నీ ఏ ఉన్నా, ఏ తక్కువ ఉన్నా, ఎక్కువ ఉన్నా కూడా ఎక్కువగా వాడే ఇదే. దాన్ని ఏమంటారు? దీన్ని మరి ఏమంటారో ఫ్రెండ్స్, నేనైతే తెలియదు. నాకు మీకు తెలిస్తే, ఒకవేళ దీని వాడుక భాష తెలిస్తే కామెంట్ చేయండి, ఓకేనా? అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఈ 2025 వినాయక చవితి మీరు ఎట్లా జరుపుకుంటారో ఒకసారి కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్, చూడండి ఎంత వేరియేషన్. చూడండి, ఇక్కడ ఈ మొక్కకు ఓ పక్క ఇది పువ్వు ఉంది, అలాగే ఈ చిన్న చిన్న పచ్చికాయలు ఉన్నాయి, ఇంకా కొంచెం పెద్ద సైజు పచ్చికాయలు ఉన్నాయి, అలాగే మాగిన కాయలు ఉన్నాయి, అలాగే ఎండిన కాయలు, లోపల విత్తనాలున్న కాయలు ఉన్నాయి. చూడండి, అయ్యా, ఇవి సీడ్స్, ఇవి అనమాట సీడ్స్. అవి సీడ్స్ ఇవి మళ్ళీ ఇట్లా పక్కన ఈ విత్తనాలన్నీ రాలి ఇట్లా పక్కన పడిపోతే మళ్ళీ కొత్త మొక్కలుగా ఏర్పడతాయి. అప్పుడు భూమి అంతా నాశనం చేస్తాయి అన్నమాట. ఇవి నాశనం చేసేదంటే, ఇప్పుడు మనం ఏదైనా పంట వేసుకోవాలన్నా కూడా ఇవి వింటే చాలా ఇబ్బంది. అందుకోసము వీటిని మేమైతే తోటల్లో ఎక్కువగా ఉంటాయి, ఇవి బీడు భూములలో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అప్పుడు మేము వీటిని అడ్డ తీసుకొని లేపేసి పక్కన వేసేసి దీంట్లో కాల్చేస్తాము. ఇవి ఎందుకంటే ముళ్ళులతో కూడింది కాబట్టి కాల్చేస్తాం అన్నమాట. ఇదే ఫ్రెండ్స్, ఇన్ని పెరిగినాను. మరి దీని ఒక వీడు కాబట్టి, ఇది మామూలుగా పంట భూముల్లో దీన్ని ఉండనీరు కాబట్టి ఇది ఉండనీము. అలాంటిది వినాయకుడికి ఎంతో ఇష్టమైన చెట్టు ఇది. చూడండి ఫ్రెండ్స్, మనం వద్దనుకుంటే ఆ దేవుళ్ళకు ఇష్టమైనది అన్నమాట ఇది. ఎంత చూడండి, ఏదైనా ఎంత ఆశ్చర్యం కదా. ఫ్రెండ్స్, ఇవి అయితే పెరిగినాను. ముళ్ళు చూడండి, ఊరికి పట్టుకుంటేనే కూర్చుకుంది ముళ్ళు. ఓకే, ఇది సాల్దు. ఇంకో చెట్టు కాడికి పోదాము. ఇంకొక చెట్టు ఎక్కడుందో ఇక్కడ ఉండే బీభత్సంగా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ
ఇదో ఇక్కడ ఇంకా చెట్టు ఉంది. ఇది ఒకరికే కాదనమాట, నన్ను ఒకరు అడిగినారు, వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి అట్లా ఎక్కువ ఇచ్చుకునేదానికి. ఎందుకంటే వాళ్ళు మన దగ్గర మన పల్లెల్లో ఎక్కువగా ఫ్రెష్గా ఉంటుంది, బాగుంటుంది, నీట్గా అనే ఉద్దేశంతో అడిగినారనమాట. ఓకే, మళ్ళీ అడిగినారు కాబట్టి మనం ఖచ్చితంగా ఇవ్వాలా. మన దగ్గర ఉంటే ఖచ్చితంగా ఇవ్వాలి, లేకుంటే లేదని చెప్పాను అంతే. కాబట్టి మనకి ఇక్కడ మన ఏరియాలో ఉంది కాబట్టి ఉందని చెప్పాను. ఉంది కాబట్టి ఒకరోజు ముందే ఇచ్చేస్తే బాగుంటుంది కదా, ఇట్లా అన్నమాట. ఇదో ఫ్రెండ్స్, పీకుతున్నాను మొత్తము. వేళ్ళతో పెరకాలంటే చాలా కష్టము. ఎన్నో మనకు అది కట్టె దొరికింది, దీంతో అయితే లాగేస్తున్నాను నేను. దీనిలో కూడా అదేదో వైరస్ సోకినట్టు ఉందో చూడండి. ఇదో వైరస్ అంటే తెల్లగా ఆకులకు, అది ఆకులకు అట్లా అట్లా. ఇది కూడా వైరస్ అనేది ప్రతి ఒక్క మొక్కకు ఉంటుంది, చాలా డేంజరు. వైరస్ సోకినది ఎందుకు పెట్టాలి, మంచిగా పెడదాం. ఉండాయి మనకేం చెట్లు ఉన్నాయి, ఎట్లయినా వీళ్ళు పీకి పక్కన వేసేటివి. దీనివల్ల ఇవి తోటల్లో ఉంటే నష్టమే తప్ప ఏముండదు. ఇట్లా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇన్ని కాయలు కాసింది చూడండి. పచ్చికాయలు, మాగిన కాయలు, ఇన్ని కాయలు కాసింది. ఇన్ని కాయలు కాసిన వల్ల ఈ కాయలు తీసేసి మళ్ళీ సీడ్స్ పెడితే మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయి. అలాంటప్పుడు ఈ కాయలన్నీ మనకు ఏదో ఒకటి ఉపయోగం ఉండాలి కదా. ఇట్లా కాయలు కాసింటే ఇవి తినే కాయలు అయితే ఎవ్వరు వదలరు. ఏమైనా గుంపులుగా కాస్తే ఎవరైనా వదులుతారా? ఎవ్వరు వదలరు. మరి అలాంటప్పుడు మరి ఇన్ని కాయలు ఎందుకు కాసింది, దీనివల్ల ఉపయోగం. ఇప్పుడు మనం దేవుని దగ్గర పెడతాము, పూజ చేసి దాన్ని పక్కన పెడేస్తారు, అంతేగాని దీని ఏం చేయరు, అది ఆటోమేటిక్గా ఎడగాలిపోతుంది. అయినా కూడా ఈ కాయల కల్లా ఉపయోగం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా ఔషధ విలువలు అయితే ఉంటాయి. అలాగే తినే కాయలు అయితే ఇంకా బాగుండు, ఎందుకంటే ప్రతి చోట ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి ఖచ్చితంగా పీక్కొని తింటారు. కానీ అందుకు ఉపయోగం లేదు కాబట్టి మరి ఇట్లా ఊరికి ఇట్లా మొక్కకు కాసిన పండ్లు ఇట్లా ఊరికి వదిలేయాలంటే ఎవరికైనా బాధే ఉంటుంది. మరి ఈ మొక్క ఇన్ని కాసిందంటే దీనికి ఉపయోగం ఉండాల. మరి దేవుడు మరి ఈ చెట్టుకు ఏ విధంగా ఉపయోగపడే విధంగా పెట్టాడో అర్థం కాలేదు ఫ్రెండ్స్. ఏదో ఒక రకంగా ప్రతి చెట్టు పండ్లు అయితే కాస్తూనే ఉంటుంది, కానీ అవి కొన్ని ఆ పండ్లని ఖచ్చితంగా ఉపయోగపడే విధంగా ఉంటే ఇంకా బాగుండు. సరే, ఇంకో మొక్క దగ్గరికి పోదాం. ఇక్కడ కొన్ని పెరిగినాను. ఇది చూడండి ఇంకా ఎట్లా కాసిందా. ఇది వెరికేస్తా. ఎస్, ఇదో ఫ్రెండ్స్, దీనికైతే చూడండి పచ్చికాయలు, మాగినకాయలు ఎట్లా కాసినాయో. మాగినకాయలు ఉంటే బాగుంటుంది, పచ్చికాయలు అనేవి కూడా బాగుంటుంది కదా. ఇంకోటి పెరిగినాయి. ఒకరికైతే ఇన్ని అవసరం లే, ఏమంటే వాళ్ళు 2-3 షేర్ చేసుకుంటారు అనమాట. ఎట్లా ఇచ్చినాము 1-2 ఇచ్చేయం బాగుంటుంది అని ఎట్లా ఈడ ఉండాయి, పీకేద్దాం ఏమవుతుంది అట్లా అడిగినారు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇవి అయితే పీకేసిన. ఎనీవే ఫ్రెండ్స్, ఇవైతే వినాయకుడికి ఇష్టమైన చెట్లంట. ఓకే, అందరూ 21 మొక్కల ఆకులతో అందరూ ఈ 2025లో హ్యాపీగా వినాయక చవితిని జరుపుకోండి. ఓకే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు.